పేర్లి జేమ్స్ బాబు, రేపల్లె నియోజకవర్గ టుడే టీవీ ఇన్ఛార్జ్. 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న నిజాంపట్నం మండల థామస్పేట ఎస్టీ కాలనీ పిహెచ్సి సెంటర్ నందు ఉన్న రక్షణ సైన్యం ప్రార్థనా మందిరం దగ్గర ఈరోజు అనగా 8/1/2024న థామస్పేట రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో జరిగిన కార్యక్రమానికి బాపట్ల మండలం రక్షణ సైన్యం మండల నాయకులు ఎల్టీ గౌరవనీయులు థామస్ గారు మరియు స్త్రీల సంస్థల అధ్యక్షురాలు అయిన ఎల్టీ గౌరవనీయులు సియోను కుమారి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు 250 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమందికి చీరలు, బియ్యము పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల స్త్రీ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఉద్యోగులు అయిన మేజర్ ఎం కృపారావు గారు, కెప్టెన్ ఎం మేరీ గారి ఆధ్వర్యంలో సంఘ పెద్దల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రక్షణ సైన్యం 134 దేశాలలో విద్య, వైద్య, సాంఘిక సువార్త సేవలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మరి ఈ రోజుల సంవత్సరం 2024 సంవత్సరంలో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనలందరినీ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాం. అయితే మా యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగస్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగినప్పుడు మరి మాకున్నటువంటి మరి రైస్ డిస్ట్రిబ్యూట్ కలెక్షన్ ప్రతి నెల వస్తున్నటువంటి రైస్ ని కొంత దాచిపెట్టి వాటన్నింటినీ కూడా ఈ సమయంలో తీసుకొని వచ్చి ఒక వ్యక్తికి 5 కేజీలు చొప్పున మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉన్నది. అదే విధముగా మరి వస్త్రాలు కూడా మరి పాత వస్త్రాలు, చీరలు అవి తీసుకొని వచ్చాము. వాటన్నింటినీ కూడా ఎవరైతే అవసరతలో ఉంటారో వారికి ఇవ్వాలని. ఎందుకంటే గత మాసంలో ఫ్లడ్ వచ్చి ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారని మీ దైవ సేవకులు తెలియచేయటం వలన ఈ రోజు ఈ గ్రామంలో మేము ఈ పూర్ ఫీడింగ్ కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మరి ఈ 3 విధాలైనటువంటి సహాయాన్ని మీరు అందుకుంటున్నప్పుడు దేవునికి అంగీకారముగా ఉంటారని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని, పూర్ ఫీడింగ్ విషయంలో కూడా చాలా మంది దాతల ముందుకు వచ్చి 5 కేజీలని తమకు తోచినటువంటి 500 రూపాయలు అలాగా కొంత నిధిని, కొంత ధనాన్ని మాకు ఇవ్వటం వలన వాటితో పాటు మీ సంఘంలో కూడా మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంఘ పెద్దలు నేను ఒక 100 మందికి ఇస్తారంటే లేదు, మన సంఘంలో 150 మంది ఉన్నారు, వారందరికీ కూడా మనం సహాయం చేయాలని ఈ సంఘము మరి ముందుకు వచ్చి మేము 100 మందికి సహాయం చేస్తే వారు ఒక 50 మందికి సపోర్ట్ చేసి 150 మందికి మరి ఆహారాన్ని సిద్ధపరిచారు. అందుని బట్టి సంఘానికి మరి 250 మందికి మరి ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం అండి. అదే విధముగా ఉమెన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్, క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా వారు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి ప్రత్యేకంగా వారికి మరి దేవుడికి నేను వందనస్తున్నాను అయ్యన్నాను. దేవుడు మనలందరినీ దీవించను కాదు. వారి రాష్ట్రంలో